जी आप क्या कर रहे जी? मूंगफली कर रहे हैं। क्या मूंगफली हम बोलते हैं मूंगफली। మూంగఫలి బోల్తే అంటే ఏంటో మనకు తెలీదు. మమ్మీ ఏం చేస్తున్నాం? నీకు ఇష్టమైన సర్వపిండి అవునా, ఓకే. స్టార్ట్ చేశారా మరి? చేసినాం. ఏం చేస్తుంది మన స్వప్న? బస్సే పల్లి పల్లి పల్లి. పల్లి 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 పల్లి, వెరీ గుడ్. పల్లి को क्या बोलते हैं नेपाली पे? मूंगफली మూంగఫలి. అది ఇందాక చెప్పింది మూంగఫలి. ఇప్పుడు మనం సరపిండి చేసుకోవడానికి కావాల్సినవి చూద్దాం. ఇందులో ఏమేమి వేసారు? ఫస్ట్ బియ్యం పిండి, పిండి కారం, ఉప్పు. ఉప్పు बोले तो नमक. जी ठीक है, ये तेलंगाना पे ये स्पेशल है. हाँ, फर्स्ट ఇది ये डालना है पहले. मिर्ची डाल दो इस पे. ये मिर्ची है. ये जीरा लहसुन एक मिनट. हाँ, जीरा लहसुन. ఇంకోటి ఏమేసిరు? కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర और కొత్తిమీర, కరివేపాకు ముక్కలు ముక్కలు చేసేసి, కరివేపాకు कड़ी पत्ता, काट करके डालना है. पल्ली 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 मिश्रण वाला ये फल्ली. ओके, పల్లి डालने के बाद తర్వాత ఏం చేయాలి? శనగలు శనగలు కొంచెం నానబెట్టుకొని వేయాలన్నమాట. ఏమంటారు? తిల్ తిల్ తీల్, నువ్వులు వేయాలి. వేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలన్నమాట. ఉల్లికాడలు. ఉల్లికాడలు ఇలా ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి అవే వేస్తున్నాం. అవును, ఇందులో చూస్తే మీరు ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట. కటింగ్ देखो कितना अच्छा है. కటింగ్ చూడండి ఎంత బాగా చేసిందంట. ఇవన్నీ వేసేసింది. ఫుల్ మిక్స్ చేయాలి. మిక్స్ కర్నా పడేగా. నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఏం చేస్తున్నావు? పిండి ఆర్పుకుంటూ ఉండడానికి కొంచెం ఆయిల్ ఇద్దాం. ఓకే, नहीं हाथ पे नहीं डालना है. बस ఫ్రెండ్స్, ఫస్ట్ మన మమ్మీ చేస్తుంది చూడండి, తర్వాత మన స్వప్నజీతో చేపిస్తుంది అనమాట. ఏమేమి చేస్తారు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక నేపాలి ఆవిడ వచ్చారు. ఈవిడ పేరు పుష్పాజీ. పుష్పాజీ హాయ్ బోలో. ఇంకోటి ఏంటంటే ఇవి ఎంత పనైనా చేస్తే చాలా స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్. గట్టి. ఇక్కడ చూడండి మన మమ్మీ చేస్తుంది. वीडियो बना रहे हैं, यूट्यूब में डालेंगे. उधर बोला टीवी में लाया था. टीवी में मेरे उसमें भी डाल देंगे ना. మీకు తెలుసా ఇది? आपको पता है? మీకు తెలుసా ఇది? आप दोनों को ये पता है ये कैसा? अभी पता नहीं. ये क्या करता है कैसा? अब दोनों को ठीक है. पता नहीं. हमारे जगह पे ये बहुत फेमस है. మన మమ్మీ చేసేసింది ఫ్రెండ్స్. ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. పల్సగా ఒత్తుకుంటే మంచిగా వస్తుంది, మందం ఒత్తుకుంటే గలీజ్ తినబుద్ధి కూడా కాదు. మంచిగా పల్సగా ఒత్తుకోవాలి. పిండి సుదా మంచిగా जी आप इस पे कर दो आप. ఇప్పుడు మన ఫస్ట్ ఈవిడ और కొంచెం అంట మా మమ్మీ చూడండి. చూడండి ఈరోజు మన ఈవిడెవరు? సప్నజీ చేస్తుంది ఇప్పుడు.
ఎప్పుడైనా అనుకున్నామా ఫ్రెండ్స్ ఈ మన నేపాలీ వాళ్ళతో మన తెలంగాణ వంటలు ఎట్లా చేపిస్తాము అని. చూడండి బాగా చేస్తుంది కదా. హోల్ పెట్టి లైట్గా వాటర్ వేసుకోవాలి. హోల్ పెట్టాక లైట్గా వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే బాగా గట్టిగా ఉండదు, కొంచెం స్మూత్ ఉంటే బాగుంటుంది. బాగా గట్టిగా ఉండకుండా స్మూత్ మంచిగా ఉంటుందంట. చూడండి లైట్గా ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేయాలి, ఇట్లా హోల్స్ అక్కడక్కడ పెట్టాలన్నమాట. మమ్మీ స్టవ్ మీద పెట్టేస్తారు ఇప్పుడు. చూడండి ఇట్లా డన్. ఇప్పుడు ఆయిల్ వేస్తారనమాట మమ్మీ. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ పడ్డది, ఇప్పుడు లైట్ వేస్తున్నా. మంచిగా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ నూనె వేయదు, తక్కువ నూనె వేయదు, మోతాదు వేసుకోవాలి. మోతాదు వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. ఈ గిన్నెలు కూడా ఫ్రెండ్స్ సరపిండి గిన్నెలు అని సపరేట్గా తెచ్చుకోవచ్చు మనము, బయట దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, తెచ్చుకోండి మీకు కూడా కావాలంటే. చూడండి మన స్వప్నజీ ఎంత బాగా చేశారు. అచ్చా కియా పతలా పతలా ఉన్నాయే. सपना जी को एक बार बोलते तो बस इसका नाम बोलो. सर्वा सर्व सर्वा पिंडी. हाँ सर्वा पिंडी बोलते हैं. बोले और एक बार बोलो. हाँ आप बोलो. हाँ वेरी गुड. सर्वा पिंडी. हाँ वेरी गुड. అంతే. బాగుంది కదా ఫ్రెండ్స్, మంచిగా చేస్తుంది. ఎస్ వెరీ గుడ్. ఇట్లా గిన్నెలు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ అయినాక చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా అవుతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. బేసిక్గా చిన్న గిన్నెలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సైడ్కి కూడా ఒత్తుకుంటారు. అప్పుడు సైడ్స్ కూడా కాలేలాగా గిన్నె ఉంచాలన్నమాట. మనది స్ట్రైట్ ఉంది కాబట్టి కొంచెం మీడియం మంటల్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవడం కదా, కాలవాలన్నమాట. చూడండి మనకి మంట ఎక్కడైతే రావట్లేదో అక్కడికి జరుపుతుంది అనమాట మమ్మీ. ఇట్లా కార్నర్కి జరిపితే కార్నర్స్కి కూడా అంటుతుంది అనమాట. ఇట్లా జరుపుకుంటూ కాల్చుకోవాలి. ఇది అయింది చూడండి మమ్మీ. ఇది లేస్తుంది ఇట్లా సర్వపిండి కాలిందంటే కొంచెం ఇట్లా ఉంది, ఇక్కడ సైడ్స్కి లేస్తుంది చూడండి. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి కదా ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది పెట్టేస్తున్నాం అనమాట. మా అయిపోయిందా? చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు, ఎట్లా తీస్తావు? ఓకే ఓకే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అగ్గో వెరీ గుడ్. సూపర్. చూడండి ఫ్రెండ్స్ మన సొరపిండి రెడీ. ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇలా తిప్పుదాము. వావ్ చూడండి ఎంత బాగుందో మన సొరపిండి రెడీ. కొంచెం ఇక్కడ టేస్ట్ చేద్దాం లాస్ట్లో. చూడండి ఏమైనా అంటుకుందా, లేదు కదా ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగా కాలిందో, పర్ఫెక్ట్గా కాలాలి. ఈ కాల్చడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. మన మమ్మీ చూడండి ఇక్కడ ఆ ప్లేట్లో ఉంది కూడా, ఎంత బాగా కాలిందో చూపిస్తాను. వస్తాయి ఇలాంటి గిన్నెలు కొనుక్కుంటే మొత్తానికి అయితే ఇట్లా వస్తాయి. చూడండి ఎంత బాగా కాలిందో కదా. ఇలాంటి గిన్నెలలో బేసిక్గా ఇట్లా స్ట్రైట్ ఉంటే చాలా బాగా వస్తుంది అనమాట. మందం ఉండాలి గిన్నెలు కదా, పల్సగా ఉండదు, మంచిగా కాలుతాయి. సో ఇదండి మన సొరపిండి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మమ్మీ బాయ్.